BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. యాక్చువల్గా ఎక్కడ ప్రకటించిన పరిస్థితి అయితే లేదు, కానీ ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకి ఇక సెలవు ప్రకటించి అస్త్ర సన్యాసం చేసే దిశగా ఆయన వెళ్ళబోతున్నాడని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆయన ప్రకటించి బయటకు వచ్చి ప్రకటించింది అయితే ఏం లేదు. ఈ దిశగా కేసినేని నాని అందరికంటే ముందే తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. అంటే తాము ఉన్నటువంటి పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్నారా, లేదా వ్యక్తిగతంగా తమకు భవిష్యత్తు లేదనుకొని అస్త్ర సన్యాసాలు చేస్తున్నారా? ఎందుకంటే కేసినేని నాని కుమార్తె శ్వేత ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది ఆమెకి. తన రాజకీయ భవిష్యత్తు కోసం అయినా తన రాజకీయాల్లో ఉంటూ తనను ఒక పొజిషన్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత తన మీద ఉండేది. ధర్మాన ప్రసాదరావు కొడుకున్నాడు. గత ఎన్నికల్లో కొడుకు పోటీ చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వే పోటీ చేయమని ఆయన తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. ఇలాంటి వాళ్ళు రాజకీయంగా పార్టీకి భవిష్యత్తు లేదని పోతున్నట్ట, లేకపోతే పూర్తిగా అసలు తమకే రాజకీయ భవిష్యత్తు లేదని రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేస్తున్నట్ట? ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మీరు చెప్పినటువంటి 1-2 కేసెస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఇది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అవును కదా, మన బొత్స సత్యనారాయణ గారితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత కొంత పెద్ద మనిషి తరహా మనిషి. ఇప్పుడు మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా కాకుండా కొంత స్టేచర్ మెయింటైన్ చేసేటువంటి, ఆయన అనుకున్నది మాట్లాడగలిగాడు కానీ ఎక్కడ లైన్ దాటి మాట్లాడిన సందర్భాలు మనకి చాలా తక్కువ ఉంటాయి ఆయన విషయంలో. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడికో వెళ్తుంది పార్టీ అనుకున్న తర్వాత, ఇంత దారుణమైనటువంటి ఓటమి చూసిన తర్వాత ఏంటంటే సహజంగానే నిర్వేదము తర్వాత విరక్తి అనేటువంటి కొంతమందికి కలుగుతుంది. సో అలా కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే సరే ఇక చాలు ఆయన సరిపించుకునేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కేసినేని నాని గారు ఏంటంటే అది ఆయన అహం దెబ్బతిన్నది అక్కడ. నాకున్న విశ్లేషణ ప్రకారంగా ఏంటంటే ఆయన విజయవాడే నేనే విజయవాడ, పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీ తరపున చేసినా కూడా నన్నే గెలిపిస్తారనేటువంటి ఒక అహంకార దూరంలోకి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఏ ప్రజలైతే నీ ప్రజలు అనుకున్నారో నిన్ను కాదని నీ సొంత తమ్ముడిని 2,50,000 మెజారిటీతో గెలిపించడంతో ఏంటంటే అతని అహం బాగా ఈగో బాగా హర్ట్ అయింది. తర్వాత చాలా మాటలు కూడా తూలాడు ఎలక్షన్స్ ముందు. సో అవన్నీ చేసుకొని ఇక రాజకీయం చాలు మనకి, ఆ అమ్మాయి ఏదో చక్కగా టాటా దీంట్లో చక్కటి ఉద్యోగం చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా పాలిటిక్స్లోకి దించారు. ఈ రోజు మనకు వద్దనుకున్నారు, అక్కడ నుంచి ఏ రోజు మనకు కనిపించలేదు, వినిపించలేదు. అంటే తన వరకేనా నిర్ణయం? నేను అనుకోవడం కుటుంబ పరంగా నిర్ణయం తీసుకున్నారు వారసులు కూడా అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళ సందర్భాల్లో ఆయనే చెప్పాడు, నాకు అసలు ఇష్టం లేదు మా అమ్మాయి రాజకీయంలో రావటం, చంద్రబాబు నాయుడు గారే బలవంతంగా రమ్మంటే తీసుకొచ్చాను. తర్వాత మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నలో కీలకమైనటువంటి అంశం ఉంది. పార్టీ మీద నమ్మకం లేక ఇక అధికారంలోకి వస్తుందా రాదేమో అనేటువంటి భయంతో వెళ్ళిపోతున్నారా అంటే, దాన్ని నేను పార్టీ మీద నమ్మకం అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు అని చెప్పేసి కొంచెం సవరిస్తున్నాను. పార్టీని జగన్మోహన్ రెడ్డిని వేరువేరుగా చూడాలా? ఖచ్చితంగా చూడాలంటున్నాను. ఓకే. పార్టీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సమిష్టి నిర్మాణం. సమిష్టి నిర్మాణమే కానీ నిర్ణయాలు ఉండవు అనేది అక్కడ వచ్చింది. ఇవాళ ఏంటంటే పార్టీగా పనిచేసి ఉంటే వైఎస్ఆర్సీపీ నలుగురి అభిప్రాయాలు తీసుకొని, గ్రౌండ్ రియాలిటీ తీసుకొని, గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని తెప్పించుకొని మీరు నలుగురిని కలుపుకొని వెళ్తే దాన్ని పార్టీ అంటాం. కానీ నేనే సర్వం, నా చుట్టే సర్వం తిరగాలి, కష్టమైన నష్టమైన నేనే అన్నప్పుడు ఏంటంటే అది వ్యక్తిగానే మనం జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి. ఎందుకు వీళ్ళ మీద అపనమ్మకం వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కొక్కరుగా మనం చూసాం. ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. తర్వాత కరణం ధర్మశ్రీ, తర్వాత వచ్చి కాసు మహేశ్వర్ రెడ్డి, ఇలాగా దాదాపు ఒక 60 మంది బయటకు వచ్చి బహిరంగంగానే వాళ్ళ అసంతృప్తి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దూరం అవటం, నాయకులకు దూరం అవటం వల్లనే మేము ఓడిపోయాము అనేటువంటిది వీళ్ళందరూ కలిసి నిర్ధారించింది. రాజానగరం ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. సో ఒక్కొక్కరికి ఇంకా కూడా మాట్లాడతారు వచ్చి. మొదట ప్రారంభించింది వీళ్ళు. అయితే దానికి ఊతమిచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? దారుణమైనటువంటి ఓటమి జరిగేటప్పుడు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు షాక్లో ఉంటారు కాబట్టి బయటికి రాకపోయినా పర్వాలేదు. కానీ మళ్ళీ రివ్యూ చేసుకొని వాళ్ళని వాళ్ళు కూడా తీసుకొని
క్యాడర్కి నాయకులకి ధైర్యం చెప్పేటువంటి పని చేయాల్సింది ఎవరు? నాయకుడు. ఇమ్మీడియట్గా ఏమాత్రం విఘ్నత ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేయాలి. ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయానికి అందరినీ పిలిపించుకొని చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు, రాజకీయాల్లో ఇది సహజమే. 23 సీట్లు పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా పైకి వచ్చారో చూసాం కదా, ఇంకా నాకు బోల్డ్ అంత వయసు ఉంది, భవిష్యత్తు ఉంది, మనం కూడా వస్తామని వాళ్ళల్లో స్థైర్యం నింపాలి. దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? చక్కగా అయిపోగానే ప్రమాణ స్వీకారానికి వచ్చి ఎంత షో చేశారో మనం చూసాం. ఆ తర్వాత ప్రతిపక్ష నేత హోదా కోసం ఎంత ఇది చేశారో మనం చూసాం. తర్వాత వినుకొండలో జరిగినటువంటి ఆ హత్య సందర్భంగా బయటకు వచ్చారు. ఇలా వస్తున్నారు. ఒకరోజు మొదట బయటకు పిన్నెల్లి ఆయన పరామర్శ కోసం ఒకసారి వచ్చారు. సో ఇలాంటి విషయాలకే బయటికి రావటం, మళ్ళీ అయిపోగానే బెంగళూరు వెళ్ళిపోవటం, అక్కడ వారం రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటాం. దీంతో అయోమయానికి గురవుతున్నారు. పార్టీనే నమ్ముకొని ఉందామనేటువంటి నాయకులు కూడా, ఇప్పుడు కిలార్ రోసే ఉన్నాడు, మన పొన్నూరు ఇక్కడ నుంచి వచ్చినట్టు, ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, మాకు రకరకాల అవమానాలు జరిగినాయి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర వాళ్ళ మామగారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు ఈయన. సో మాకే అక్కడ గౌరవం లేదు అనేటువంటిది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఇక ఈయన నడపడం అనేటువంటిది పార్టీని ఇలాగుంటే కష్టం అనేటువంటిది కాస్త విఘ్నత ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటున్నారు. తర్వాత పాత కేసులు వేగవంతం అవుతాయి ఒక పక్క నుంచి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు స్లోగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే ఈ పాటికి 7 నుంచి 8 కేసులు పెట్టడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ దొరికినాయి. ఒక లిక్కర్ స్కామ్లోనే 4 సంవత్సరాల 10 నెలల పాటు మీరు డిజిటల్ పేమెంట్స్ అలౌ చేయకుండా క్యాష్ మాత్రమే తీసుకున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్ద స్కామే. ఇవాళ కాకపోతే రేపైనా సరే రెడ్ బుక్ ఓపెన్ అవ్వటం ఖాయం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఉంది. ఇవన్నీ ఎక్కడికి లీడ్ చేస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఎర్రచందనం ఇక్కడ నుంచి 5 సంవత్సరాల పాటు నిరాఘాటంగా తీసుకెళ్ళిపోవటానికి ఎవరికైనా ధైర్యం ఉంటుందా? అన్ని వేళ్ళు అన్ని తీగలు చివరికి లీడ్ చేసేది ఎక్కడికంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లీడ్ చేస్తాయి. ఆయన చేసినటువంటి వెండెట్టా పాలిటిక్స్ కనుక వీళ్ళు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మీద కేసు మీద కేసు తగిలిచ్చి చంద్రబాబు నాయుడు గారిని అలా చేశారో అలా చేసే అవకాశం ఉంది కదా. అంటే అలాంటివి ఏమైనా జరుగుతాయేమోనని ఖచ్చితంగా అనుమానిస్తున్నారా? 2 వైపులా. ఇది జరగకపోయినా కూడా ఆ కేసులు వేగవంతమైనవి అనుకోండి, 1 సంవత్సరంలో పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టారు వాళ్ళు. సో రోజువారీ విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాకపోయినా రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఏదో కేసులో 2 సంవత్సరాలు శిక్ష పడ్డది అనుకోండి, ఆయన భవిష్యత్తు అవుట్. దాంతోపాటు నమ్ముకున్న మన భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే మనం చూస్తున్నాం, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా మిగతా పార్టీలు డోర్లు తడుతున్నారు, వాళ్ళ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రీ లేకపోవటం వల్లనే ఆగి ఉన్నారనేటువంటి మనకు తెలుస్తుంది. ఏంటి ఒక 3 రాజ్యసభ ఎంపీల మీద చర్చ జరుగుతూ ఉంది. ఎవరు వాళ్ళు అనేది పేర్లు రివీల్ కాలేదు, కానీ కాలేదు. అసలు దీన్నంతా నడిపిస్తోంది విజయసాయి రెడ్డి గారు అని కూడా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవాలనేటువంటి దీంట్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎలా వ్యవహరిస్తారనేటువంటిది ఆయనకు కూడా నమ్మకం లేదు. అసలు ఉత్తరాంధ్రకి మొత్తం నువ్వే కింగ్ అన్నాడు. ఈయన చక్కగా వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయగానే అసలు నీకు సంబంధం లేదు, అటు పక్కకి వెళ్తే జాగ్రత్త అన్నారు. సోషల్ మీడియా అలానే అయ్యింది. అంతే, సోషల్ మీడియా అయింది. నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేసి అసలు భార్గవ రెడ్డిని తీసుకొచ్చారు. కాబట్టి కన్సిస్టెన్సీ లేని నాయకుడిని ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి? ఓకే ఓకే. కాబట్టి ఏదన్నా కాస్త ఆశ కనపడుతూ ఉంటే ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఆశ కనబడుతుంటే రాజకీయాల్లో ఉండడం, లేకపోతే పక్క పార్టీల వైపు చూడడం అది వేరే విషయం. అసలు పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేయడం, రాజకీయాల భవిష్యత్తుని వారసులకు భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా అదేనండి రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతే కొంచెం ఫిలసాఫికల్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం సాత్వికంగా ఆలోచించే వాళ్ళు వద్దు ఈరోజు మనకు అనుకుంటారు. మన వారసులను కూడా తీసుకొచ్చి ఈ బురదలోకి దింపటం ఎందుకు, ఈ తిట్లు తిట్టడం ఎందుకు, తిట్టించుకోవటం ఎందుకు, వాళ్ళు ఏదో బాగా చదువుకున్నారు వ్యాపారాలు చేసుకుంటారు అనేటువంటి భావనలోకి ఒకళ్ళిద్దరు నాయకులు, ధర్మాన్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఏదన్నా పార్టీలో అకామిడేట్ అవ్వడానికి వాళ్ళ ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తారే కానీ ముఖ్య నాయకులు అనేటువంటి వాళ్ళైతే మిగిలేటువంటి అవకాశం ఒక 5 to 10% ఎవరన్నా ఉంటారేమో తెలియదు, కానీ మిగతా వాళ్ళందరూ సర్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నటువంటి టాస్క్ ఏంటంటే ఇప్పటికి కూడా అతను నమ్ముకొని 40% ఓటింగ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసింది కాబట్టి మీరు ఓడిపోయారు. కానీ ఈ ముగ్గురు వేరువేరుగా పోటీ చేస్తే మీరు 40% అనేటువంటిది మిమ్మల్ని గెలిపించడానికి పనికొచ్చే శాతమే. అవును, 40% ఇక్కడ తెలంగాణలో అంతకంటే తక్కువ శాతం తోటి ప్రభుత్వం ఏర్పడ్డది. అవును.
కాబట్టి వాళ్ళని పోగొట్టుకోకుండా కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోగలిగితే నాయకులు ఆటోమేటిక్గా మళ్ళీ వస్తారు, ఆ రోజుకి ఎమర్జీ అవుతారు. మళ్ళీ 2028 ఆ టైంకి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మనకి సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, కుప్పలుగా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుకు అసరా సుమతి అని. వచ్చేయడానికి ఎంతో టైం పట్టదు, కానీ ఆ పరిస్థితిని గెలుస్తారు అనేటువంటి ఫీలింగ్ని మీరు తెప్పించడం అంటే ఇప్పుడున్న యాటిట్యూడ్ తోటి ఇలాగ 4 రోజులు నేను బెంగళూరులో ఉంటా, 4 రోజులు ఇడుపులపాయలో ఉంటా, 3 రోజులు నేను ఇక్కడ ఉంటానంటే జరగదు. సరే, అదే ఆయన పర్సనల్, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేదే విషయం. ఇలాగే ఫీల్ అవుతున్నారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు స్టెప్ బ్రిక్ బై బ్రిక్ కట్టుకొని వచ్చినటువంటి మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఆ భవిష్యత్తు అంధకారంగా కనపడుతుంది వాళ్ళకి. యాక్చువల్గా దీని మీద చాలామంది విశ్లేషకులు మాట్లాడిన విషయం ఏంటంటే, రెండు పార్టీల కార్యకర్తల బలం, నిర్మాణం, కార్యకర్తలకు అండగా నిలబడిన తీరు, నాయకుల్ని తయారు చేసుకున్నటువంటి తీరు, చివరికి గెలిచినటువంటి తీరు మీద మాట్లాడితే కంప్లీట్ టీడీపీకి వైసీపీకి ఎంత విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నక్కకి నాగరోగానికి ఉన్నంత తేడా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఒక్క ఉదాహరణ తీసుకుందామండి. ఒక్క కార్యకర్తకు కానీ, లేకపోతే తన మూలాన తన పార్టీని నమ్ముకొని చనిపోయినటువంటి వాళ్ళకి కానివ్వండి, తన సొంత డబ్బు నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి అధికారంలో లేనప్పుడు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర తప్పితే మొన్న రషీద్ హత్య విషయంలో దారుణంగా దీంట్లో కూడా ఆ వీడియోల్ని రాక్షసానందంతో మీరు ప్రదర్శించుకోవడానికి దాన్ని ఆ చావును వాడుకున్నారే కానీ కుటుంబానికి మీరు చేసిన సహాయం ఏంటి? కనీస సహాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. ఇంతెందుకండి, శ్రీరెడ్డి అనేటువంటి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది కదా వీళ్ళ పార్టీ తరఫున, ఆ ఒక వీడియోలో నిలదీసింది. వాళ్ళ కార్యకర్తలకు ఏదన్నా అయితే ఇమ్మీడియట్గా లోకేష్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు. ఒకవేళ వెళ్ళటానికి ఈ కష్టమైతే ఆయన టీమును పంపిస్తాడు లోకేష్. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం, లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి చదివించడం, వాళ్ళకి ఉపాధి కల్పించడం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, నేర్చుకోండి లొకేషన్ చూసని కూడా చివరికి ఆ అమ్మాయితో కూడా చెప్పించుకునే స్థాయికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి చెప్పండి. మరి ఇంకా నిన్న మొన్న కూడా ట్వీట్ చేసింది, ఆత్మహత్య చేసుకోవడం నాకు శరణ్యం అని. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే అంత దాకా ఎందుకండి, మన పార్టీ, మన సామాజిక వర్గం, మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి కోట్లాది రూపాయలు పెళ్ళాం మెళ్ళలో ఉన్నటువంటి తాళిబొట్టులతో సహా అమ్మి అప్పులు చేసి తీసుకొచ్చి పనులు చేసిన సర్పంచులు, వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. కనీసం నువ్వు చేయాలనుకుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేవా? రైట్. ఇవాళ వాళ్ళందరూ నీ పక్కన ఎలక్షన్లో ఎందుకు నిలబడలేదు? ఇందుమూలనే కదా కాడిబారేసింది. ఎందుకు? మనవాడని మీదేసుకొని చేస్తే మాకే ద్రోహం చేశాడు అనేటువంటి ఉద్దేశంలో 80% మీ సామాజిక వర్గం మీకు దూరం అయిందే. రైట్. వీటన్నిటినీ తన తప్పులను తను సరి చేసుకొని 5 సంవత్సరాలు అహర్నిశలు పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేచి నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ నమ్మకం మనకే కలిగినప్పుడు వాళ్ళ నాయకులు ఆయన 5 సంవత్సరాలు చూసిన వాళ్ళకి ఆ నమ్మకం అసలు పూర్తిగా పోయింది. కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి మనం అనుకో. రైట్ సార్, థ్యాంక్ యూ.